మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. మహాజాతరకు ముందే అమ్మలను దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. అమ్మవార్లకు చెల్లించే బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అనుకున్న కోరికలు నెరవేరితే నిలువెత్తు బంగారం సమర్పించుకుంటామని మొక్కుకుంటారు భక్తులు. బెల్లాన్ని తలపై పెట్టుకుని అమ్మవారి సన్నిధికి రావడం వస్తుంటారు. దీంతో భక్తుల తులాభారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దేవాదాయ శాఖ. రైట్, ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓటు. వచ్చిన భక్తులు అటు జంపన్నబాగులో మొదటి అడుగు వేస్తారు. అక్కడ పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాతనే సమ్మక్క సారలమ్మ గద్దెలోకి వస్తారు. అయితే గద్దెలోకి వచ్చినటువంటి భక్తులు మాత్రం ఖచ్చితంగా తాము అనుకున్న కోరికలు నెరవేరాయంటే ఈ విధంగా తులాభారం వేసుకుంటారు. బంగారాన్ని తులాభారంగా వేసుకొని అమ్మవారికి సమర్పిస్తారు. బంగారం అంటే ఇక్కడ బెల్లం. ఈ బెల్లానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు, వాళ్ళంతా కూడా ఆ బెల్లం అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. అందుకే అమ్మవారికి సంబంధించినటువంటి ఆ నిలువెత్తు ఇచ్చినటువంటి బంగారాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళ వేటంతా కూడా తీసుకొని అక్కడి నుంచి వెళ్తారు, తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించుకుంటారు, చేస్తారు. ఎట్లా ఉంటుంది అంటే సమ్మక్క సారలమ్మ జాతర అనగానే మన ట్రెడిషన్ కావచ్చు, ఒక్కసారి కోట్లాది మంది ఒక చెవుడికి చేరడం ఎట్లా ఉంటుంది? చాలా బాగుంది. అంటే చూద్దాము జాతర ఎలా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం, 2 yearsకి ఒకసారి. సో ఇది మా ఇంటి దేవత కాబట్టి దాని గురించి మేము వచ్చామన్నమాట. ఎంత లీవ్ లేకపోయినా లీవ్ తీసుకొని ట్రెడిషన్ కోసం వచ్చామన్నమాట. అలా హ్యాపీగా ఉంది నాకు రావడం. మీరు డాక్టర్ అంటే చాలా చోట్ల కూడా హైజెనిక్ ఉండాలి, తర్వాత ఎక్కువ క్రౌడ్ ఉంటే ఉంటుంది. కానీ ఎంత పెద్ద జాతర జరిగినా చిన్న యాక్సిడెంట్ జరగదు, చిన్న వాళ్ళకి జబ్బులు కానీ ఏవి రావు. ఏంటిది అంటారు? దట్ ఈస్ పవర్ ఆఫ్ సమ్మక్క సారక్క తల్లి, అంతే, ఇంకేం చెప్పలేము. అంతే, అది పవర్, డివైన్ పవర్ అంతే. ఏమంటే అందరు విజిట్ చేయాలి. ఇది మన తెలంగాణ ఫెస్టివల్ కాబట్టి, తెలంగాణ కుంభమేళా కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని, అంతే. సో మీరేం తీసుకెళ్తున్నారు, ఏమేమి పట్టుకు వెళ్తున్నారు అమ్మవారికి తీసుకోవడానికి? బియ్యము, బంగారం, చీర తీసుకొని వెళ్తున్నాం. అంటే నిన్ననే బియ్యం పోసినాము ఇంట్లో ఇట్లా దేవునికి. అంటే నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. సమ్మక్క సారక్క గురించి తెలియదు అనమాట. అత్తమ్మ వాళ్ళకి తెలుసు, చెప్తుంది, తీసుకొచ్చింది. ఫస్ట్ టైం వచ్చిన నేను ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రెడిషన్ కావచ్చు, ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే ఇప్పుడే వచ్చినాం కదా, చూడాలి. ఇంకా ఈసారి ఇంకా బాగా డెవలప్ చేసినారంట కదా, చాలా బాగా అనిపిస్తుంది ఇప్పటికైతే. ఈ బెల్లం ఇవ్వడం కావచ్చు, ఈ చీర, సార, పసుపు, కుంకుమ, వడి బియ్యం, ఈ ట్రెడిషన్ అంతా ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే నాకు పూజలు అంటే ఇష్టము. అత్తమ్మ ఇంకా బాగా చేస్తుంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. సో మీ నెత్తి మీద చూస్తేనే అమ్మవారినే తీసుకొచ్చినట్టుంది బెల్లం, అదంతా కూడా చూస్తే. జనరల్గా అంటే సమ్మక్క దగ్గరికి వచ్చారు, మీరు ఇంటి దగ్గర ఏమేం చేస్తారు, తర్వాత ఇక్కడికి వచ్చినాక ఏమేం చేస్తుంటారు? అమ్మవారు అంటే చాలా ఇష్టం నాకు. సమ్మక్క సారలమ్మకు మా ఇంటి దేవత. మేము ప్రతి 2 ఏళ్ళకోసారి జాతరకు వస్తాము. ముందు ఇంట్లో పండుగ చేసుకొని అమ్మవారికి ఎత్తు బంగారం ఇచ్చి ఒడిబియ్యం పోసి కొబ్బరికాయలు తీసుకొని ఇక అమ్మవారి జాతరకు వచ్చి అమ్మవారికి మొక్కులు అప్పచెప్తాం. అమ్మవారు పిలిపించుకుంటుంది. ఆ నమ్మకం బాగా గట్టి నమ్మకం. ప్రతి సంవత్సరం ప్రతి 2 ఏళ్ళకోసారి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తాము. మాకు మంచిగా అనిపిస్తుంది. అన్ని మంచిగా అయినాయి. మా పెళ్ళైన దగ్గర నుంచి వస్తున్నాము. మా పిల్లలు, మా కొడుకు పెళ్లి చేసినాం, మా కోడలు అందరం వస్తాం. అంటే ఏ చిన్న పని చేయాలన్నా అమ్మవారికి దగ్గర రావాల్సిందే. మా ఇంట్లో అమ్మవారి గద్దెలే ఉన్నాయి. ఈ అమ్మవారి సాష్టంగా ఇక్కడ ఎట్లుందో మా ఇంట్లో కూడా ఆమె రూపం ఉంటుంది. ఆ నమ్మకం నాకు అమ్మవారు అంటే బాగా ఇష్టం. ఆమె భక్తురాలని నేను కంపల్సరీ డైలీ పూజ చేసుకుంటా అమ్మవారికి, సమ్మక్క సారలమ్మకి. సో అసలు ఎప్పుడు మీరు అంటే ఈ సమ్మక్క సారలమ్మ సంబంధించినటువంటి మీరు ఆ నమ్మకం కావచ్చు, అదంతా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు మీరు గద్దెలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంట్లో కూడా చేసుకున్నారు కదా, అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమనలేదా? ఎట్లా? మా తాతలప్పటి నుంచి మా అత్త వాళ్ళ అత్త ఈ సారలమ్మ సమ్మక్క తల్లి దేవత అమ్మవారి ఆమెకు వచ్చేది, పెద్ద ఆమెకు వచ్చేది. మా అత్త వాళ్ళ అత్త చేసుకుంది, మా అత్త చేసుకున్న తర్వాత నేను కూడా చేసుకుంటున్నా. నా తర్వాత మా కోడలు కూడా చేయాలి. నేర్పిస్తున్నా కోడలు కూడా అమ్మవారిది అంతా నేర్పిస్తున్నా. ఇంటి దేవత మన నమ్మకం. సో ఎట్లుంది ట్రెడిషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇదంతా చాలా బాగుంది. మా వదిన వాళ్ళు ఫస్ట్ టైం మీద తీసుకొచ్చారు మమ్మల్ని, మా అమ్మాయి, మా వదిన వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి. చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదివరకు చాలా సార్లు వచ్చారు కదా మీరు సమ్మక్క దగ్గరికి, ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏం తేడా అనిపిస్తుంది? అప్పటికి చాలా తేడా అయింది. చాలా అంటే చాలా చెప్పలేనంతగా. అప్పుడు వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా అంటే చాలా అంత బాగా అనిపిస్తుంది. ఏం తేడా అనిపిస్తుంది? అది గద్దెలు అవపడుతున్నాయి కదా, ఈ కమాన్ అవపడుతుంది, ఈ చుట్టూ డెకరేషన్లు కూడా అప్పటి ఇంత లేవు. ఈ సంవత్సరం ఇంకా బాగుంది. అమ్మవారికి ఏమేం చేస్తారు, ఏమేమి మొక్కులు ఇస్తుంటారు? అసలు అమ్మ అంటే ఎట్లా పిలిపిస్తుందా? పిలిపిస్తుంది. ఆమె టైం రాగానే ఆమె రమ్మంటే వస్తూనే ఉంటారు భక్తులు. మా బిడ్డ వాళ్ళు ప్రతి సంవత్సరం మమ్మల్ని తీసుకొస్తారు, మేము వస్తాం. అమ్మవారు ఏమేం కావాలంటే అన్ని ఇస్తుంది, అంతేం లేదు. కోళ్ళు నొప్ప చెప్తారు, యాటల నొప్ప చెప్తారు,
బియ్యము పొడి బియ్యాలు బంగారాలు ఇక ఆమె అంతే ఇక కళ్ళు తాగుడు అన్ని ఇక ఇది బరువు అనిపించదా మరి అక్కడి నుంచి మోసుకుంటూ వస్తారు లేదు కదా ఏమనిపించదు కదా అమ్మవారు అనిపించలేదు కదా ఇది ఆమె గొప్ప చెప్పేది కదా మొక్కు మనం తినేది కాదు కదా మనం తినేది తాగేది ఉంటే బరువు చేస్తుంది అమ్మవారు ఆమె బలం ఇస్తుంది అంతే ఇక అంతే ఇక అంత నమ్మకం అంతే ఇక నమ్మకం అని ఏం లేదు బరువు అయితే కదా మనకు బరువు కావడానిక అట్లా ఎట్లా ఉంటుంది అంటే మీ జాతర వచ్చిన టైంలో మీకు అంతగా ఎట్లా ఉంటుంది ఏమేం చేస్తుంటారు ఈ నెల రోజుల పాటు కూడా? నా పేరే సమ్మన్న, మాది మేడారం. మాకు ఇప్పుడు కాదు, మా పుట్టినప్పటి నుంచి మా తాతలు ముత్తాతల నుంచి కూడా మేము ఇక్కడికి వస్తుంటాము. సో పోయిన సంవత్సరం జాతరకి ఈ సంవత్సరం జాతరకి రాగానే ఎట్లా అనిపించింది అంతా? చాలా చాలా ఒక దేవుని యొక్క అట్మాస్ఫియర్ చాలా చాలా బాగా కనబడుతుంది. దేవుడి కొంగు బంగారం కనబడుతూ ఉంది ఇక్కడ మనకు. ఇక్కడ వచ్చినట్టే మనకు దేవుడు సమ్మకమైన పూనకం లాగానే కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇది ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా తులాభారం వేయడానికి కూడా దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళకు కూడా ఎంత వెయిట్ ఉంటుంది వాళ్ళు చూసుకొని ఈ బంగారంగా పెంచుకున్నటువంటి బెల్లాన్ని కావచ్చు దాన్ని అంతా కూడా అందేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉందంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు వాళ్ళంతా మొక్కులు చెల్లించుకోవాలి, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి నిలువెత్తు బంగారాన్ని తులాభారం వేసుకోవాలంటారు. అట్లా వచ్చే భక్తులకు ఎట్లా చేస్తారు? ఇప్పుడు అమ్మవారికి భక్తులు బంగారము సమర్పించడానికి మొక్కుకుంటారు. అటు వచ్చే భక్తులు బంగారం తేలేని వారు అమ్మవారి తులాభారంలో వచ్చి జోక్కొని ఆ తులాభారం వారి బరువు ఎంత ఉందో ఆ బరువు తగ్గట్టు మేము జోకుతాము. ఆ జోకిన బరువును బట్టి 50 అయితే 60 కేజీలు కానీ 70 కేజీలు కానీ 10 కేజీలు కానీ ఎన్ని కేజీలైనా ఒక కేజీకి 50 రూపాయల లెక్క వాళ్ళు తులాభారానికి చెల్లిస్తారు. ఆ చెల్లించి దాన్ని కూడా మనం రసీదు ఇస్తాము. సో అంటే ఇప్పుడు కిలో బెల్లం బంగారం ఉంది కదా, ఆ రేట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు తులాభారం వేసుకున్న బెల్లం మొత్తం వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఆ అమౌంట్ కట్టిన తర్వాత ఆ అమౌంట్ తీసుకుంటారా? వాళ్ళకి ఏమైనా ప్రసాదంగా ఇస్తారా? ఎలా? వారికి వచ్చిన వాళ్ళకి అమ్మవారి ప్రసాదంగా 1 కేజీ అంత బంగారం ఇస్తాము. మిగతాదంతా దేవస్థానానికే చెల్లింపు జరుగుతుంది. రసీదు ఇస్తాము. వాళ్ళకి ఎంత బరువు అయితే అంత దానికి రసీదు ఇస్తాము. ఆ రసీదు ఇవ్వడం వల్ల కూడా అమ్మవారికి సమర్పించినట్లే అవుతుంది ఆ బంగారం కూడా. సో ఇది ప్రస్తుతం మేడారం జాతరకు సంబంధించి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బంగారం బెల్లాన్ని సమర్పించడం అనేది ప్రధానమైన మొక్కు. దానికి సంబంధించి దేవాదాయ శాఖ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళకు తులాభారం వేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, తర్వాత బెల్లంకు సంబంధించినటువంటి అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సేమ్ టైంలో మేడారం జాతర పరిసర ప్రాంతాలంతా కూడా బెల్లంకు సంబంధించినటువంటి విక్రయాలు కనిపిస్తూ ఉంటాయి. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, DC న్యూస్, మేడారం నుంచి.